హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైవ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కలెక్షన్ అండి. ఒక 4 బ్లౌజెస్ అయితే మీషో నుంచి తెప్పించుకున్న బ్లౌజెస్ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. నేనైతే ఒక 2 శారీస్, కాటన్ శారీస్ ఉన్నాయి నావి. ఆ శారీస్లోకి అయితే నేను స్టిచ్చింగ్ అంటే నేర్చుకునేటప్పుడు బ్లౌజెస్ అయితే కొంచెం అటు ఇటు అయ్యాయి అన్నమాట. మెజర్స్ హ్యాండ్స్ పైగా వెళ్ళాయన్నమాట. శారీస్లోకి వచ్చిన క్లాత్తోనే స్టిచ్ చేసుకున్నాను. అవి కొంచెం క్లాత్ సరిపోగా చాలా షార్ట్ హ్యాండ్స్ అయితే వచ్చాయి. నాకు పెద్దగా షార్ట్ హ్యాండ్స్ అయితే సెట్ అవ్వండి. అలా అని ఆ చీరల్లోకి మ్యాచ్ అయ్యేలాగా నేనైతే మీషో నుంచి ఒక 2 బ్లౌజెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. అలానే ముందు బ్లౌజెస్ అయితే ఒక 2 షేర్ చేయబోతున్నానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కామెంట్ అయితే లాస్ట్ వీడియో కింద కామెంట్ అయితే వచ్చింది. ఒక సిస్టర్ అయితే అడిగారు, చాలా గ్లోగా కనిపిస్తున్నారు సిస్టర్, ఏమి యూజ్ చేస్తున్నారు అని అడిగారన్నమాట. నాకు కూడా అనిపించింది ఈ మధ్య కాలంలో కొంచెం గ్లో అనిపించినట్టు. ఏమి వాడానంటే నేనైతే ఇన్స్టా గ్లోర్ అనమాట. 100% ప్యూర్ ఇన్స్టా గ్లో పౌడర్. నేను ఉప్టన్ పౌడర్ అయితే వాడానండి. ఇది ఒక 3 టైమ్స్ వాడాను. నాకు సెకండ్ టైంకే మనం వేసుకొని ఫేస్ అయితే వాష్ చేసిన తర్వాత కొంచెం మంచిగా అనిపించింది స్కిన్ అయితే. నాకు పర్సనల్గా నా ఫీలింగ్ అండి, బాగా అనిపించింది. నేను 1 వీక్ ఆఫ్టర్ అయితే వచ్చేసానండి. ఇంకా ఆ 1 వీక్ ముందు వాడాను, బాగా మంచి రిజల్ట్ అయితే ఉంది. మనకి కంటిన్యూస్గా వాడితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందని నేను గట్టిగా అనుకుంటున్నాను. ఏదైనా అంతేనండి, మనము డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ సోప్తో ఫేస్ కడుక్కొని ఫెయిర్నెస్ క్రీమ్స్ అప్లై చేస్తుంటాం కదా, ఇలాంటివి కూడా ఫేస్ ప్యాక్స్ కూడా మనం వీక్లీ వన్స్ అయితే వేస్తూనే ఉండాలి. ఒకసారి వేస్తే మనకి లైఫ్ లాంగ్ అలానే ఉండాలంటే కుదరదు. ఏదైనా మెయింటైన్ చేస్తుంటేనే, మనం కేర్ చేస్తుంటేనే మనం కూడా చూడ్డానికి కానీ ఏదైనా కానీ బాగుంటుంది. మనం పూర్తిగా ఫేర్ కనిపించాలని కాదు, ఉన్న దాంట్లోనే మనం క్లియర్ స్కిన్ కనిపిస్తుందండి. అది ఇదే అనుకుంటాను సిస్టర్. నేనైతే కొంచెం గ్లో కనిపించడానికి కారణం అయితే ఇదే అనుకుంటున్నాను. ఇంకా ఈ 4 డేస్ నుంచి చలి కూడా చాలా బాగుంది. అందరూ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అయితే పెట్టుకోండి. హ్యాండ్స్కి, ఫేస్కి ఎక్కడ మాయిశ్చరైజర్స్ అయితే చాలా వరకు బెస్ట్ అనుకుంటాను. స్కిన్కి అయితే ప్రొటెక్ట్ చేస్తాయండి. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. నేను ఏ శారీలోకి తెప్పించుకోవాలనుకున్నది కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. పక్కన యాడ్ చేస్తాను, మిగతా డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. లింక్స్ అయితే షేర్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు కూడా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ దాకా చూసి లైక్ చేస్తే కొంచెం వీడియో ఇంకొంచెం మూవ్ అవుతుందని ఆశిస్తానండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను లైక్ చేయండి వీడియోనని. ఈసారి వీడియోలో కూడా చెప్తాను రొటీన్గా. ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ బ్లౌజ్ వచ్చింది. ఫ్రంట్ అయితే వీనెక్ నాకు పిక్లో చూసిన లాగైతే రాలేదు. ప్యాటర్న్ అయితే నేను బటర్ఫ్లై ప్యాటర్న్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇదంతా థ్రెడ్ వర్క్ అన్నమాట. ఇది పండు ఉంటాయి కదా, ఫ్రూట్స్, ఆ మోడల్ బ్లౌజ్ అయితే ఇది. హ్యాండ్స్ అయితే ఇలా కొంచెం బఫ్ హ్యాండ్స్ లాగా మోడల్ అయితే ఇచ్చారు, కానీ అంత పర్ఫెక్ట్గా కనిపించలేదు. క్లాత్ కూడా యావరేజ్గానే ఉంది, నాకు పెద్దగా ఏం అనిపించలేదు. దీన్ని అయితే రిటర్న్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నాను. మరి బటర్ఫ్లై మోడలే పెట్టాలనుకున్నాను ఎక్స్చేంజ్లోన. అది ఎలా వస్తుందో చూద్దాం. ఇదైతే కాదు నేను ప్యాటర్న్, సేమ్ కలర్ కాంబినేషన్ అంతా ఓకే, కానీ ఈ ఫ్రూట్స్కి బదులుగా నేనైతే ఆర్డర్ చేసినది బటర్ఫ్లై. ఈ నెక్ ఈ మధ్యకాలం మంచి ట్రెండింగ్గా నడుస్తుంది. మనకి డ్రెస్సెస్కైనా, బ్లౌజెస్కైనా, దేనికైనా బాగా ట్రెండింగ్లో ఉందండి. ఇది ఫ్రంట్ హుక్సే ఇచ్చారు. ఇలా బ్యాక్ అయితే మనకి బోట్ నెక్ వచ్చింది, విత్ లైనింగ్తో ఇచ్చారండి. స్టిచ్చింగ్ అంత క్వాలిటీ పర్వాలేదు, కానీ నేను అనుకున్నది ఇది కాదు. బటర్ఫ్లై అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, అనుకున్నట్లుగా రాలేదు మోడల్ అయితే. దీని కాస్ట్ ఎంత ఏమన్నది పక్కన పిక్ కూడా యాడ్ చేస్తాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తానండి. నెక్స్ట్ వచ్చి ఇందులో ఈ శారీలోకి చేశానన్నమాట. సారీ చూపిస్తానని చూపించలేదు. ఈ శారీ ఉంది కదా, దీంట్లోకి వైట్తోనే ఇచ్చాడు. చీరలో వచ్చిన
బ్లౌజ్ అయితే దీనికి చాలా షార్ట్ హ్యాండ్స్ అయిపోయాయి అన్నమాట. అందువల్ల దీన్ని కట్టుకోలేకపోతున్నాను చీరని, కరెక్ట్గా బ్లౌజ్ మ్యాచింగ్ లేదని. ఇది ఆర్డర్ చేశానండి, బాగుంటుంది అన్నట్లుగా, కలర్స్ కూడా ఉన్నాయి కదా. కాటన్ చీర చేశాను, అనుకున్నట్లుగా రాలేదు. ఎక్స్చేంజ్ పెట్టుకుంటాను మళ్ళీ, నా లక్ బాగుంటే వస్తుంది, లేదంటే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్లో మనం గోల్డ్ ఎప్పుడు చూస్తూ ఉంటాము, రొటీనే అది. బ్లాక్ పైన సిల్వర్ బాగుంటుందని నేను ఆర్డర్ చేశాను. వైట్ శారీలకు కూడా బాగుంటుంది అన్నట్లుగా నేనైతే బుక్ చేశానండి. ఇది కొంచెం వర్క్ అనుకోలేదు నేను, పిక్లో నేను ప్రింట్ లాగా అనిపించింది అన్నమాట. మనకి క్లాత్లోనే ప్రింట్ ఉంటుంది కదా, అలా అనుకున్నాను. ఇది అలా కాదు, సిల్వర్ జెర్రీ థ్రెడ్తోన వర్క్ చేశారు. కానీ పర్వాలేదు అనుకున్నాను. ఈ లేస్ అంతా నాకు డైరెక్ట్గా చూస్తే నేను అనుకున్న విధంగా అయితే లేదు. కాబట్టి దీన్ని కూడా ఎక్స్చేంజ్ అయితే పెట్టబోతున్నానండి. మీకు ఎవరికైనా నచ్చి, ఇదంతా నేను యాక్చువల్గా బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ అనుకున్నా. ఇలాంటి ప్యాటర్న్ కొంచెం బాగుంటుంది, షోల్డర్ దగ్గర ఇలా మోడల్ బాగుంటుంది. ఫస్ట్ టైం చూద్దామన్నట్లుగా ఆర్డర్ పెట్టుకున్నాను. కాస్ట్ కూడా నాకు బాగానే పడిందండి. అన్ని డీటెయిల్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. ఇది వచ్చేసి ఈ చీరలోదండి, ఈ చీరలోదన్నమాట. ఇలా వచ్చింది. నేను ఈ బ్యాక్ సైడ్ చూడగానే నాకు ఈ చీర గుర్తొచ్చింది అన్నమాట. కొంచెం సెట్ అవుతుంది అని అనుకున్నాను, కానీ సెట్ అవ్వలేదు. నేను ముందు బ్లౌజెస్ పెట్టుకున్నానండి. ఫస్ట్ మీషోలో బుక్ చేసుకున్న బ్లౌజ్, ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలామంది అడిగారండి నన్ను, బ్లౌజ్ చాలా బాగుంది అని. బోట్ నెక్తో బ్యాక్ హుక్స్ వచ్చింది దీనికైతే, ఎల్బో హ్యాండ్స్ చాలా బాగుంది. ఇదైతే ఎన్ని కలర్ శారీస్లోకి మనం మ్యాచ్ చేయొచ్చో చూడండి. క్లాత్ వచ్చేసి కూడా చాలా బాగుంది. ఇది లోపల కాటన్తోనే మనకి లైనింగ్ అయితే ఇచ్చారు. మనకి ఖర్చు కూడా ఇంత వచ్చింది. బుక్స్ పార్ట్ కానీ అదంతా కూడా క్వాలిటీ ఫినిషింగ్ చాలా బాగుంది. దీని లింక్ కూడా ఇస్తాను, ఆర్డర్ ప్లేస్లో ఉంటుంది కదా. తప్పకుండా ఖచ్చితంగా నా వీడియోస్ చూసేవాళ్ళు వెళ్ళి కొనుక్కోండి, నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా లుక్ అయితే బాగుంటుంది. నేనైతే దీన్ని పింక్ శారీలో వేసుకున్నానండి. అది కూడా ఫోటో ఉందంటే యాడ్ చేస్తాను, చూడండి, మీకే అనుకుంటారు అవును కదా చాలా బాగుంది అని. నెక్స్ట్ వచ్చేసి అందులోనే సేమ్ ఆ ప్యాటర్న్లోనే కలర్ వేరండి. ఇది ఫ్రంట్ హుక్స్ వచ్చేలాగా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇందులోకి థిక్ మెరూన్ శారీ అయితే వేసుకున్నాను, చాలా లుక్ అయితే బాగుండింది. దీనికి కూడా ఎల్బో హ్యాండ్స్ సేమ్, ఇంకా క్వాలిటీ వచ్చేసి ఇది ఒకటే వాళ్ళ దగ్గర సేలర్స్ దగ్గర తీసుకున్నాను అన్నమాట మీషోలో. దీని లింక్స్ కూడా ఇస్తాను, చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి, ఆర్డర్ చేసుకోండి. ఒక 4-5 డేస్లో మనకైతే ఇంటికి వచ్చేస్తాయి. హ్యాపీ షాపింగ్ కదా. కాబట్టి వన్స్ అగైన్ చెప్తున్నానండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్. నా గొంతు మళ్ళీ నాకు పూర్తిగా నా వాయిస్ లాగా రాలేదు, అందులోనే ఇంకా క్లైమేట్ కూల్గా మారిపోతుందండి. ఒక 4 డేస్ అయింది, అందుకు ఇంకా గరగర అయితే పూర్తిగా తగ్గలేదు నా థ్రోట్ అయితే. ఇంకా సరేనండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.